న్యూస్కు స్వాగతం. వనపర్తిలోని 23వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజావానికి ఫిర్యాదులు 63 వచ్చాయని తెలిపారు. డీలర్స్ పని రైట్ కాదండి, అవసరం ఏ డీలర్షిప్ అంతా కూడా బీసీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ మేడం HSP గుండెనొప్పితో మరణించడం జరిగింది. ఆ మహనీయుడికి 3వ వర్ధంతి కార్యక్రమాన్ని మన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన సాహిత్య కళాకారిక అధ్యక్షులు సంజయగౌడ గారిని ఆ మహనీయుని పుష్పంగా కోరుతున్నాం. అదేవిధంగా మన కవి రచయిత గౌరవనీయులు చంద్రబాబు గారిని కూడా ఆ మహనీయుని పుష్పంగా కోరుతున్నాం. సామాజికవేత్త గౌరవనీయులు ఎన్ఎం నాగరాజు గారు. అదేవిధంగా ఇక్కడ బాధాకరం అనిపిస్తుంది. వారు ఏ పాట పాడినా ఆ పాటకు ప్రాణం మూసేటువంటి సాయి చంద్ గారు లేకపోవడం నిజంగా బాధాకరం. మరి జానపద పాటలకైతే వారు జీవం పోసినట్టుగానే పాడేవారు. వారి పాట వింటుంటే నిజంగా అందరూ కూడా మైమర్చిపోయేవారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆట పాట ద్వారానే చాలామంది యువకులంతా కూడా స్ఫూర్తిని అందుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. కీలకమైన తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్రలో మరి సాయి చంద్ గారిని కూడా ఒకరు వారి మధ్యమానం లేకపోవడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. వారు పాటలు పాడితే సినిమా పాటలు కానీ జానపద గేయాలు కానీ ఏ పాట పాడినా ఆ పాటకు ప్రాణం పోసినట్టుగానే వారు పాడతారు. అలాంటి గొప్ప గాయకులు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. మరి సాయి చంద్ గారి జ్ఞాపకార్థం వారిని స్మరించుకుంటే ఈరోజు హాస్పిటల్లో మన ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో నిజంగా అభినందించదగ్గ విషయం. మరి సాయి చంద్ గారు చాలా సామాజికవేత్త. ఆయన ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు అమరుని శిష్యులంటే ఉద్భుతం అవుతుందేమో, అందుకే నేను ఆ పదాన్ని వాడతాను. 15 సంవత్సరాల సాహిత్యంలో నాకు పరిచయం, వాళ్ళ కుటుంబం నాకు పరిచయం. వాళ్ళ నాయన మంచి టీచర్, టీడీఎఫ్లో పనిచేసేవాడు. మాకంతా కలిపిందంటే ఒక ప్రగతిశీల భావాలు కదా. రామూరి వెంకటేశ్వరరావు తాతాని 110 ఏళ్ళు ఆయన మందనేరు చనిపోయాడు. మా అందరికీ ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారికి కూడా ఒక రకమైన గురువే. యువలక్క వాళ్ళందరూ పాటలు పాడుతుంటే
ఈ పిల్లగాడు ఒక పాటలు విని సరి చేసుకొచ్చా అది చేసా అని సరి చేసుకుంటే ఆ సరి చేసిన దాంట్లో నేను కూడా ఉన్నాను గర్వంగా చెప్పుకుంటున్నాను, దాంట్లో తప్పేంటి. ఇకపోతే కొన్ని ఎట్లుంటాడంటే గద్దలు ఉన్నాడు. గద్దలు స్వయంగా రాసిన పాడిన పాటలు కొన్ని మాత్రమే. తిరపండ రాసినవి, గూడంజాయి రాసిన పాటని ఎక్కువ పాడిండు, ఎక్కువ పేమెంట్ చేసాడు. అంటే నల్ల కప్పలు లేని గాయకుడు జీవనం అని చెప్పడానికి. అలాగే రాతి బొమ్మలో పురమైన తల్లి అని నీకేం తెలుసురా తల్లి బాధ అని ఈశ్వరుని పట్టుకొని బ్రహ్మమైన పాట వరంగల్ మిట్ట శ్రీనివాసరావు ఆయన రాసిన పాట. ఆ తర్వాత సినిమాలో 4 బాణీలు 4 రకాల పాట మారింది కూడా. ఆ పాటను కేవలం సాహిత్య గురుకుల పాడినందుకే ఆ పాట స్థానం వచ్చిందని పాట రాసిన ఆయన శ్రీనివాసులు అన్నాడు. పాట నేనంటలేదు, ఆయన అన్నాడు. ఈ పాట తెలంగాణ మలిదశల ఉద్యమాన్ని అందరినీ నేర్పించింది. ముఖ్యంగా స్త్రీలను, విద్యార్థులు అందరికీ కూడా ఆ పాటను రాత్రి నీ తల్లి ఇంకేం తెలుస్తుంది కానీ ఆ పాట భావం గొప్పది. అట్లా అందరి హృదయాల్లోకి పోయిన వాడు సాహిత్యం. ఇకపోతే సాహిత్యంకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సరైన శ్రీకోటిలింగేశ్వర దత్త దేవస్థానము వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగిన శివపార్వతుల కళ్యాణానికి దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై శ్రీకోటిలింగేశ్వర స్వామి వారిని అలాగే స్వర్ణ కవచ పంచలోహ శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసుకొన్నారు.
వనపర్తి జిల్లా నూతన జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన బాకరాజు శ్రీనివాసరావును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సునీతా రెడ్డి సోమవారం కోర్టు కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై చర్చించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు సంబంధించిన పోక్సో, ఈఓసీఎస్ఓ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయములో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లాలో ఈ రోజు వివిధ ప్రాంతాల నుండి 22 మంది ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా ఎస్పీ సునీత రెడ్డి వెంటనే స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మా ఊరు మెచ్చుకోవాలి మేడం. మా 2 ఎకరాలు పొలం ఉంది మేడం. మా బాబాయ్లు కానుస్తుంది మేడం. చంపేసుకోండి మేడం, చంపేస్తారన్న పొలం రాదు, ఈ భూమి మాదే.